ఆర్టీసీ కార్మికులు 4 రోజుల పాటు అందరూ ఒక్కటి అయిపోయి అన్ని పక్కకు పెట్టి నిలబడితే ప్రభుత్వం గజ్జర వణికి రాత్రి 1 దాకా చర్చలు జరిపింది. మరి తల్లిదండ్రులారా, పిల్లల ఫీజులు కట్టేటువంటి విషయంలో బాధపడుతున్న తల్లిదండ్రులారా, మీ సంగతి రేపే ఇందిరా పార్క్ దగ్గర రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయించడం కోసం తల్లిదండ్రుల నుంచి భారీ నిరసన వ్యక్తం కాబోతా ఉంది. మరి ఈ నిరసనలో మనమందరం కూడా అందరు పోతురు కానీ ఒక్కరిని పోకపోతే ఏమవుతుందని అనుకోకండి. అందరు రండి. ఇలా పార్టీలకు దానికో దీనికో పోయి వాళ్ళు పెట్టే తింటాం కదా, ఇక్కడ మేమైతే పెట్టము. మేము భోజనం పెట్టకపోవచ్చు, కానీ మీ పిల్లలకు మాత్రం మంచి భరోసా ఇస్తాం. మీ పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాట వేస్తాం. తల్లిదండ్రులారా, రేపు ఆదివారం ఒక అడుగు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చిపోండి. పిల్లల ఫీజులు కట్టలేక అవస్థపడుతున్నటువంటి మీ అందరికీ ఉపశమనం కలగాలి. ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ రావాలి. మీ పిల్లలకు 25% ఫ్రీ సీట్లు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో రావాలి. లక్షల రూపాయలున్న ఫీజులు 25-30 వేలకు కుదించబడేటువంటి విధంగా ఆ పోరాటం సాగుతూ ఉంది. మీరు అందరూ రావాల్సిందిగా మరొకసారి మీ అందరిని ఆహ్వానిస్తూ ఈ ఉద్యమం స్ఫూర్తి, ఆర్టీసీ కార్మికుల ఉద్యమం స్ఫూర్తి.